సినిమా బ్లాక్ బస్టర్. మెగా ఫ్యామిలీకి ఇది మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. సినిమా మాత్రం అదరగొట్టింది. నేను చెప్తున్నానా, సినిమా మాత్రం వరుణ్ కెరియర్లో అది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఛానల్తో మనం కామెడీ చూడలేము, కామెడీ పండించిండు. మనం ఎప్పుడు మనం మాస్ క్యారెక్టర్ చూస్తున్నాం కానీ ఇప్పుడు కామెడీ కూడా చూపించిండు, ఒక హర్రర్ కూడా చూపించిండు. ముందుగా డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సత్య బాగా ఎక్కువ ఉంది కామెడీ అని అంటున్నారు ఏంటి అంటే క్యారెక్టర్ బట్టి సినిమా ఉంటుందన్నా, మనం అట్లా ఎప్పుడు అనుకోదు. డైరెక్టర్ గారు క్యారెక్టర్కి ఎలా డిజైన్ చేస్తారో అలా ఉంటుంది సినిమా. అంతేగాని హీరో గారికి ఎంత చూపించాలో అంత చూపిస్తారు, కామెడీ ఎలా చూపించాలో చూపించిండు. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం ఇది ఒక హిట్ సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. వరుణ్ ఆల్ ద బెస్ట్. మన ఓజీ పెద్ది ఇవాళ కరియర్ రాజు 100 crores వస్తుందా? ఇట్టు కొడితే 100 crores కొట్టాలన్నా. ఎందుకంటే చాలా రోజులతో వరుణ్ తేజ్ గారు ముందుగా వచ్చిండు ఇట్టు కొట్టాలని. మనం కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇట్టు పడాలి, పడుతుంది. మళ్ళీ ఇప్పుడు రాబోయే తరంకి రామ్ చరణ్ తర్వాత అంటే మళ్ళీ మెగా ఫ్యామిలీ నుంచి అంటే మనకు వరుణ్ తేజ్ అని చెప్పొచ్చు. మంచి యాక్టింగ్ కానీ, ఫిజిక్స్ కానీ, మన హైట్ కానీ అన్నిట్లలో బాగా చేస్తాడు వరుణ్ తేజ్ గారు. హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది, నవ్వుకోవచ్చు, మంచి కామెడీ మూవీ, చాలా బాగుంది, చూడొచ్చు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, అందరితో. యాక్చువల్గా గోస్ట్ గ్రాఫిక్స్ అవన్నీ ఎలా ఉన్నాయండి? అంతా బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే చాలా చాలా బాగుంది. నాకు ఎక్కడ బోరింగ్ అయితే అనిపించలేదు. అంటే కొంచెం హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటున్నారు కదా, భయపడేలా ఉంటుందా? అలా ఏం లేదు, అంతా నవ్వుకోవచ్చు, అసలు భయపడే అంత ఏమీ లేదు. కానీ చాలా బాగుంది మూవీ అయితే. 2 to 3 times అయినా చూడొచ్చు మూవీ. చాలా బాగుంది. వరుణ్ అయితే బాగుంది, అంతా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. 2 good. హారర్ కామెడీ. సో వరుణ్ తేజ్ గారి నుంచి ఒక మంచి జెన్యూన్ అటెంప్ట్. దానికైతే మాత్రం ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్, కుడోస్. ఎందుకంటే మనకి తెలుగులో, టాలీవుడ్లో హారర్ కామెడీస్ చాలా వచ్చాయి, బట్ స్టిల్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఆ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే స్పెషల్లీ క్లైమాక్స్ అని చెప్తా. మంచి షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్తో సినిమాని క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే అక్కడ విఎఫ్ఎక్స్ వర్కౌట్ కాలేదు. చాలా వర్స్ట్ ఉండే. మీకు అది వరుణ్ తేజ లేకపోతే ఇంకెవరా అనేది మాత్రం అర్థం కాదు సీరియస్లీ. లేదు, మరీ అంత దారుణంగా లేదు, ఓ మాదిరిగా బాగానే ఉంది. హైలైట్స్ అంటే సత్య అన్న, మూవీకి హీరో సత్య, అంతే. సత్య లేకపోతే సినిమా లేదు. సత్య గారు వరుణ్ తేజ్ని డామినేట్ చేశారు కూడా. వరుణ్ తేజ్ గారిని నీట్గా వరుణ్ తేజ్ గారు ఎందుకన్నారో మోస్ట్ డిమాండెడ్ కమెడియన్, డేట్లు దొరకట్లేదని సినిమా చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం టోటల్ ల్యాగ్ వేస్టెడ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మళ్ళా సేమ్ కామెడీతో మనకి ముందుకు వెళ్ళిపోయింది సినిమా. బట్ ఓవరాల్గా అయితే మంచి జెన్యూన్ అటెంప్ట్. 2.5 ఇస్తా రేటింగ్. రితికా గారు కూడా మంచి యాక్టింగ్ చేశారు. అండ్ వరుణ్ తేజ్ గారు రాయలసీమ స్లాంగ్ బాగా సెట్ అయింది. ఆ కొరియన్ గెటప్లో కూడా చాలా బాగా కనిపిస్తున్నారు, చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. 100 crores ఏమో అన్న, ఛాన్స్ ఉన్నట్టే కనిపిస్తుంది. బట్ ఏమో నెక్స్ట్ వీక్ కూడా సినిమాలు ఉన్నాయి కాబట్టి మరి మూవీ రన్ ఇంకా డీసీ కూడా ఉంది కాంపిటీషన్లో. సో మేబీ కొంచెం గట్టి కాంపిటీషనే, బట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ సత్య. మీరు ఆ జెన్యూన్ కామెడీ ఎంజాయ్ చేయొచ్చు అన్న, క్రింజ్ కామెడీ కూడా కాదు అది. జెన్యూన్గా వెళ్ళి మంచి మూవీ, టోటల్ ఫన్ రైడ్ అన్న, వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. హారర్ లేదు అక్కడ, మొత్తం హారర్ కామెడీయే. నిజంగా సినిమా చూస్తుంటే నాకు నిజంగా ఒక వర్సటైల్ యాక్టర్ లాగా మళ్ళీ కనిపిస్తాడు. అప్పట్లో ఓజీతోని బాబాయ్ హిట్ కొట్టాడు, సంక్రాంతికి వస్తున్నంలో పెదనాన్న రఫ్ ఆడించాడు, మళ్ళీ పెద్ద సినిమాతోని అన్నయ్య హిట్ అంటే ఎట్లుంటుందో చూపించాడు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూసినాక బ్లాక్ బస్టర్కే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. సో ఓవరాల్గా చెప్తున్నా, సినిమా ఇంత బాగా రూపొందించిన గాంధీ గారికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా చూస్తుంటుంటే అప్పట్లో మనకి కిక్ సినిమాలో రవితేజ గారి, బ్రహ్మానందం గారి కాంబినేషన్ ఎట్లుంటుందో ఈ సినిమాలో మాత్రం మన సత్య గారిది, వరుణ్ గారిది అయితే అదే కాంబినేషన్ ఉంటుంది. సినిమా ఎన్ని లక్షల అప్పు ఉన్నా సరే సినిమాకి వచ్చేయండి, మీ అప్పులన్నీ తొలగిపోతాయని చెప్పేసి అనుకుంటున్నా. అంటే అంత హ్యాపీనెస్ ఇస్తుంది సినిమాని. కానీ ఫస్ట్ టైం ఇట్లాంటి స్టోరీ చూడడం చాలా బాగుంది. రితికా నాయక్ గారు ఒక అందాల తార అయితే స్క్రీన్ ప్రజెన్స్ మీద ఎలా ఉంటుందో అలా ఉంది. నాకైతే చాలా నచ్చింది భయ్య సినిమా. ఇంకా తమన్ గారు అయితే అందరూ అంటారు నందమూరి తమన్ అని, కాదు భయ్య కొనిదల తమన్ అని చెప్పాలి. ఎందుకంటే అంత రేంజ్లో ఉంది. తెలంగాణ ఫోక్ సాంగ్ అయితే ఉంది భయ్య. రా సాగుమ్మాడి పువ్వుల నారాని అని చెప్పేసేసి ఒక్కడన్నా థియేటర్లో అసలుకి డాన్స్ చేయకుండా ఉంటే నిజంగా లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అసలుకి ఒక కని విని ఎరగని ఒక దయ్యం కథ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే పోయా కొరియన్ కనకరాజు సినిమా చూశాను భయ్య. వరుణ్ తేజ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. వరుణ్ తేజ్ గారికి ఇది ఫస్ట్ టైం, ఇది హర్రర్ కామెడీ అనమాట. హర్రర్ కామెడీలు వరుణ్ తేజ్ అన్న గారు పర్ఫెక్ట్ మ్యాచ్ అంతే. సినిమా చూసినంత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. అలాగే డైరెక్టర్ మేర్లపక్క గాంధీ గారు, మీరు మళ్ళీ కంబ్యాక్ రావాలండి. మీరు ఇంక నుంచి పార్ట్ 2
మీరు ఇంక నుంచి కొరియన్ కనకరాజు పాటలు తీయారు మీరు 1, 2, 3, 10 దాకా తీయాలి. సినిమా చూసిన సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. తమన్ గారి బీజిఎం అయితే థియేటర్లు అందరూ దంకునేసాం అంతే. ఇంకా సినిమా చూస్తున్న సేపు చాలా రోజుల తర్వాత హర్రర్ అండ్ కామెడీ చూడడం వల్ల ఏంటంటే జనాలందరికీ అదే కావాలనిపిస్తుంది. ఇంకా హీరోయిన్స్ రాజాసాబ్ కంటే బాగుంది ఇది. రాజాసాబ్ సినిమా కంటే ఇదే చాలా బాగుంది ఈ సినిమా. కానీ చాలామంది ఏంటంటే రాజాసాబ్ లాగా ఉంది, అతను హైట్ పర్సనాలిటీ అలాగే ఉన్నాడు అన్నారు. కాదు, కాబట్టి సినిమా చూస్తున్న సేపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఎలా చూస్తున్నాం ఇది కూడా సేమ్ అలా ఉంది. ఎందుకంటే కొరియన్లో పోవడం వల్ల ఆ కొరియన్ డ్రామాలో గ్యాంగ్స్టర్ అవడం వల్ల ఏముందంటే కాస్త ఇది ఓజీ సినిమా లెక్కన ఉన్నది. కానీ సినిమా చూడడానికి డిఫరెంట్గా ఉందన్నమాట. ఆ క్లైమాక్స్ బాగా లేదు, ఆత్మలు కొట్లాడుకోవడం, ఆత్మలకి ప్రేతాత్మలకి యుద్ధం జరగడం అదంతా చాలా బాగుంది, అంతా బాగానే ఉంది. కానీ సినిమా అంతా భయపడ్డా, అదే నేను కూడా భయపడ్డా. పక్కన ఒక అమ్మాయి ఉన్నది, పట్టేసుకున్నా గట్టిగా భయానికి. చూడండి నేనే భయపడిపోయానంటే మీరు కాబట్టి మీరందరూ ఏంటంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిని తోడుకోపోవాలి థియేటర్లోకి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సినిమాను చూసేటప్పుడు ఏంటంటే మీరంతా సినిమాని ఖచ్చితంగా చూడాల్సిందే. సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ ఎవరో కానీ తెల్లగా ఉంది, అబ్బా ఇలాంటి వాళ్ళకి కావాలా. దయచేసి మన తెలుగు సినిమాలు అన్నిట్లో హిందీ వాళ్ళని పెట్టడా, ఎంత బాగున్నారు అబ్బా చూడడానికి ఎంత అందంగా ఉందా. ఆమెను చూస్తున్న సేపు నేనైతే మరిచిపోయినా. సో కొరియన్ కనకరాజ్ నైట్ అయితే చూశాను. సో నాకు సినిమా నచ్చిందంటే వరుణ్ తేజ్ గారిని ఆ స్లాంగ్లో చూడడం, కొరియన్ స్లాంగ్ మాట్లాడడం అండ్ చిత్తూరు స్లాంగ్ పట్టుకోవడం, సో చాలా బాగా అనిపించింది. న్యాచురల్గా ఉంది. అండ్ ఆయన పున్నమనాగలో చిరంజీవి గారి రెఫరెన్స్ చాలా చోట్ల రెఫరెన్స్ కనిపించింది అనమాట. సో ఆయన రితికా నాయక్ మటుకు ఎంత కావాలో స్కోప్ ఎంత ఉందో అంతవరకు షీ డిడ్ బెస్ట్. తమనన్న బీజిఎం బాగుంది, సాంగ్స్ కొంచెం డిస్టర్బింగ్గా ఉన్నాయి, సాంగ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. క్లైమాక్స్ ఇంకేమన్నా బెటర్ ప్లాన్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం అది ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, చూడడానికి ఊరేసేద్దాం అన్నట్టు. సో అది ఆల్రెడీ చూసాం. ఇంకేదైనా బెటర్ క్లైమాక్స్ ఉంటే బాగుండనే ఫీలింగ్. అది కాకుండా మిగతా సినిమా అంతా ఓవరాల్ గుడ్, ఫ్యామిలీతో చూసే హర్రర్ కామెడీ ఎంటర్టైనర్. సో లవ్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, బాగుంది సినిమా. రియలీ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఎలా ఉందండి